వెల్కమ్ టు జ్ఞాన ప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం అష్టమ స్థానంలో ఉన్న శని భగవానుడు తరగని సంపద మరియు దీర్ఘాయువునిస్తారా అనే అంశం. నవగ్రహాలలో శని భగవానుని చూచి భయపడని వారు ఉండరని చెప్పవచ్చు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, జన్మశని అని చెప్పుకుంటూనే పోవచ్చు. ఇది కాక 19 సంవత్సరాల శని మహాదశ కూడా నడిపిస్తారు శని భగవానుడు. శని భగవానుడు సహజంగానే ఒక వ్యక్తి యొక్క కర్మలకు తగిన విధంగా ఫలితాలను ఇచ్చేవారు. తన లగ్నాలకైనా అంటే జాతకుడు తన లగ్నమైన ఈయన నుండి తప్పించుకోలేరు. అటువంటి నీతివంతుడు, ధర్మవంతుడు శని భగవానుడు. ఇటువంటి శని భగవానుడు కొన్ని సందర్భాల్లో అతిపెద్ద సంపదను, ధనవంతులను సృష్టించడానికి వెనుకాడరు. అధికార పదవులనేకం శని భగవానుని కృప వల్లనే లభిస్తాయి. ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వాన్ని పాలించే అధికారులు, ప్రజలకు సేవ చేసే ప్రజాసేవకులు వంటి అనేకం శని భగవానునికి సంబంధించినవి. ఆ విధంగా చూచినప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా పనిచేస్తారు. న్యాయాధిపతులను, న్యాయంగా జీవించే వారిని సృష్టించడం, న్యాయాన్ని అందించే ప్రభుత్వానికి మరియు దానిని స్వీకరించే ప్రజలకు మధ్య మధ్యవర్తులుగా వ్యవహరించడం శని భగవానుని ప్రత్యేకత. అంతేకాక శని భగవానునికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఆయుష్ కారకుడు ఎవరని అడిగితే శని భగవానుడే. మీకు ఈ భూమిపై ఎన్ని సంవత్సరాలు జీవించాలో నిర్ణయించడం, మీ లగ్నానికి అష్టమాధిపతి ఎలా పనిచేస్తారో అదేవిధంగా శని భగవానుడు చాలా ముఖ్యమైన బాధ్యతను కలిగి ఉంటాడు. అలాంటి శని భగవానుడు అష్టమ స్థానంలో మంచి స్థితిలో ఉంటే దీర్ఘ ఆయుష్తో పాటు ఖచ్చితంగా తరగని ఆస్తులను, సంపదను అనుభవించే యోగాన్ని ఇస్తారంటే అతిశయోక్తి కాదు. ఇది ఒక సూక్ష్మమైన ఫలితం. దీనికి కొన్ని విధులు ఉన్నాయి. అష్టమ స్థానం శుభగ్రహ స్థానమై ఉండాలి. ఇది మొదటి కండిషన్. ఇక్కడ ఉన్న శని భగవానునికి ఏదైనా ఒక విధంగా ఒక శుభగ్రహ సంబంధం కలిగి ఉండాలి. ఇది రెండవ కండిషన్. శనికి స్థానం ఇచ్చిన గ్రహం స్వంత రాశి లేదా ఉచ్చస్థితి అనే బలాన్ని కలిగి ఉండాలి. ఇలా ఉన్నప్పుడు శని భగవానుని ద్వారా అధిక శుభ ఫలితాలు ఉంటాయి. ఇది మూడవ విధి. ఈ విధుల ఆధారంగా 12 లగ్నాలకు అష్టమ స్థానంలో శని ఉండి ఆయనకు స్థానం ఇచ్చిన గ్రహాలు ఎలా బలపడితే తరతరాలుగా సంపదను అనుభవించే యోగాన్ని మరియు దీర్ఘ ఆయుష్ను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాము. ఇక మేష లగ్నానికి అష్టమ స్థానం వృశ్చికం. ఇది ఒక పాపగ్రహ స్థానం. ఇక్కడ శని భగవానుడు ఉన్నప్పుడు పాపత్వాన్ని పొందుతారనేది వాస్తవం. అయితే అదే సమయం శని భగవానునికి స్థానం ఇచ్చిన కుజుడు మకరంలో ఉచ్చస్థితిలోనో లేదా స్వంత రాశి అయిన మేషంలోనో ఉంటే స్థితి మారుతుంది. అంతేకాక సహజ శుభగ్రహాలైన గురువు, శుక్రుడు, శుక్లపక్ష చంద్రుడు లేదా ఒంటరి బుధుడితో సంబంధం ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా మేషలగ్న జాతకులకు అష్టమ స్థానంలో ఉన్న శని తరగని ఆస్తులను, సంపదను ఇవ్వడానికి వెనుకాడరు. ఎందుకు శని భగవానుడు తరగని ఆస్తులను, సంపదను ఇస్తారంటే శని నెమ్మదిగా కదిలే గ్రహం. శని ఎందుకు నిదానంగా కదులుతారు అని జ్యోతిష రీతిగా, విజ్ఞాన రీతిగా పరిశోధించినప్పుడు రవికి చివరి గ్రహస్థితిని కలిగిన గ్రహం శని. నెప్ట్యూన్, ప్లూటో, యురేనస్ ఇలా ఎన్నో ఉన్నాయి అన్నా ఇవి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపవు.
ఇందులో శని ఒక రాశి మండలాన్ని చుట్టి రావడానికి 30 సంవత్సరాల కాలం పడుతుంది. కాబట్టి నిదానంగానే ఒక వ్యక్తికి జీవితాంతం శాశ్వత పురోగతినిచ్చే గ్రహం. ఇక వృషభ లగ్నానికి అష్టమ స్థానమైన గురు భగవానుని స్థానంలో శని ఉన్నప్పుడు గురు భగవానుడు మంచి స్థితిలో ఉన్నా, అంటే గురువు కలిసి ఉన్నా, గురు వీక్షణ ఉన్నా, శుక్రుడు కలిసి ఉన్నా, వీక్షించినా ఖచ్చితంగా తరగని సంపదను, దీర్ఘ ఆయుష్ను ఇస్తారు. అయితే అష్టమ స్థానంలో శని ఉన్నప్పుడు ఒక సూక్ష్మ విషయం కూడా గమనించడం అవశ్యం. అష్టమంలో శని ఉన్న జాతకులకు బాల్యం అంత సంతోషకరంగా ఉండదు. 36 సంవత్సరాల వరకు కఠిన పోరాటాలను, ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొన్న తరువాతే జీవితంలోని అన్ని పరీక్షలను అధిగమించి విజయాన్ని సాధిస్తారు. సో వృషభ లగ్నానికి శని ధనుస్సులో ఉండడం ఒక యోగంగా తీసుకోవాలి. మిథున లగ్నానికి సంబంధించినంత వరకు శని భగవానుడే అష్టమాధిపతి. అష్టమ స్థానంలోనే స్వంత రాశి అనే బలాన్ని కలిగి ఉంటారు. అయినా కూడా పాపస్థానం కావున ఉచ్చస్థానంలో ఉన్న గురు వీక్షణ ఉన్నా, కన్యలో ఉన్న గురు వీక్షణ ఉన్నా, శుక్రుని కలయిక వీక్షణ ఉన్నా, శుక్లపక్ష చంద్రుని కలయిక కానీ వీక్షణ కానీ, ఒంటరిగా ఉన్న బుధుడి వీక్షణ లేదా కలయిక ఉండడం అవశ్యం. కర్కాటక లగ్నానికి అష్టమాధిపతి శని అష్టమ స్థానంలో స్వంత రాశి అనే బలం కలిగి ఉంటారు. అయినా అది పాపగ్రహ స్థానం కావున ఇక్కడున్న శనికి గురు, బుధ, శుక్ర, చంద్రుల కలయిక వీక్షణ ఏర్పడితే దీర్ఘ ఆయుష్, తరగని సంపదను ఇస్తారంటే అతిశయోక్తి కాదు. తర్వాత సింహ లగ్నానికి శని పాపి, 6, 7 స్థానాల అధిపతి, మారకాధిపతి దోషాన్నిచ్చే గ్రహం అయినప్పటికీ అష్టమ స్థానం సహజ శుభగ్రహ స్థానం అయిన గురువు యొక్క స్థానంలో ఉన్నప్పుడు సహజంగానే దీర్ఘ ఆయుష్, తరగని ఆస్తులను, సంపదను పొందే అవకాశాలు ఉంటాయి. ఇక్కడున్న శనిని ఉచ్చ స్థానంలో ఉన్న గురు వీక్షణ కానీ, కన్యలో ఉన్న గురు వీక్షణ ఉన్న, శనితో కలిసి శుక్రుడు ఉచ్చం అనే స్థితిలో కలిసి ఉన్న, బుధుడి వీక్షణ, శుక్లపక్ష చంద్రుని వీక్షణ ఉన్న అద్భుత ఫలితాలు ఉంటాయి. కన్యా లగ్న జాతకులకు అష్టమ స్థానమైన మేషం సహజ పాపగ్రహ స్థానం. ఇక్కడ శనికి నీచం అనే స్థితి ఉంటుంది కాబట్టి నీచభంగం ఖచ్చితంగా ఏర్పడాలి. స్థానం ఇచ్చిన కుజుడు స్వంత రాశిలోనో ఉచ్చస్థానంలోనో ఉంటే శనికి నీచభంగం ఏర్పడుతుంది. ఇక్కడున్న శనికి తులలో ఉన్న శుక్ర బుధుల వీక్షణ ఉన్నా, లేదా ధనుస్సులో ఉన్న గురు వీక్షణ ఉన్నా, చంద్ర కలయిక లేదా వీక్షణ ఉన్నా తరగని సంపద, దీర్ఘాయుషును ఇస్తారు. తులాలగ్న జాతకులకు సహజ రాజయోగాధిపతి శని భగవానుడు. అష్టమ స్థానం సహజ శుభగ్రహ స్థానం, శుక్రుని స్థానం కావున ఇక్కడున్న శనికి ఆటోమేటిక్గా ఈ యోగం అనేది ఉంటుంది. దీనితో పాటు ఏదైనా ఒక శుభగ్రహాల సంబంధం ఉన్నా, స్థానమిచ్చిన అధిపతి బలంగా ఉన్నా నిశ్చయంగా తరగని ఆస్తులకు, సంపదకు, దీర్ఘాయుషుకు అధిపతి అవుతారు. తర్వాత వృశ్చిక లగ్న జాతకులకు సహజ శుభగ్రహమైన బుధుని స్థానంలో శని భగవానుడు ఉండడం, ఇక్కడున్న శనిని ధనుస్సులో లేదా కుంభంలో ఉన్న గురువు వీక్షించిన, బుధుడి కలయిక లేదా మూల త్రికోణ రాశి అయిన కన్యలో బుధుడు ఉన్న, చంద్రుని వీక్షణ, శుక్రుని కలయిక వీక్షణ ఉన్న తరగని సంపద, దీర్ఘాయుష్ను పొందే అవకాశాలు ఉంటాయి. ధనుస్సు లగ్న జాతకులకు అష్టమ స్థానమైన కర్కాటకంలో శని అమరి ఉన్నప్పుడు చంద్రుని స్థితిని గమనించడం అవశ్యం. ఇక్కడున్న శనికి గురువు యొక్క కలయిక వీక్షణ, బుధుడి కలయిక లేదా వీక్షణ ఉన్న తరగని ఆస్తులు, సంపద, దీర్ఘాయుషు ఉంటాయి.
మకర లగ్నానికి అష్టమ స్థానంలో శని శత్రుస్థానం అనే స్థితిలో ఉంటారు. అయినా స్థానమిచ్చిన అధిపతి ఉచ్చం అయినప్పుడు అధికార పదవులను, తరగని ఆస్తులను, దీర్ఘాయుష్యును ఇస్తారు. గురు వీక్షణ కలయిక, శుక్ర వీక్షణ కలయిక, శుక్లపక్ష చంద్రుని కలయిక వీక్షణ, ఒంటరిగా ఉన్న బుధుడి కలయిక లేదా వీక్షణ ఉంటే అనేక యోగ భాగ్యాలను అందిస్తారు. తర్వాత కుంభలగ్న జాతకులకు అష్టమ స్థానం సహజ మిత్రగ్రహ స్థానం, శుభగ్రహ స్థానమైన కన్య. ఇక్కడున్న శనికి మీనంలో ఉన్న గురువు యొక్క వీక్షణ లేదా వృషభంలో ఉన్న గురు వీక్షణ ఉన్న బుధుడు కలిసి స్వంత రాశి మూల త్రికోణ రాశి అనే బలాన్ని పొంది ఉన్న ఉచ్చ శుక్రుడి వీక్షణ కలయిక ఉన్న కుంభలగ్న జాతకులకు తరగని సంపద, దీర్ఘ ఆయుష్ ఉంటుంది. ఇక మీన లగ్న జాతకులకు సహజంగానే ఈ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. అష్టమ స్థానం సహజ శుభగ్రహ స్థానం. ఇక్కడ శని ఉచ్చ బలంతో ఉంటారు. అంతేకాక లాభాధిపతి ఉచ్చం అనే స్థితిలో ఉంటారు కాబట్టి బహుదూర ప్రాంతాలలో నివసించడం, విదేశాలలో నివసించడం, శని కారకత్వ రీతి వృత్తులలో ఉండి అతిపెద్ద కోటీశ్వరులుగా దీర్ఘాయుష్యును కలిగిన వారుగా ఉంటారు. ఇందులో స్థానమిచ్చిన అధిపతి శుక్రుడు బలంగా ఉండి శనికి శుభగ్రహ సంబంధం ఉంటే ఖచ్చితంగా అద్భుత ఫలితాలు ఉంటాయని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.